ఓకేనా. అంటే ఈ విషయం స్కీమ్ గురించి వస్తే స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం బయట పెడుతుంది స్కామ్లు అని చెప్పేసి. స్కామ్ ఉందంటారా లేదంటారా నాన్న? ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా మిత్రమా, స్కాములు 2 రకాలు. ఓకే. నేరుగా లబ్ధిదారు నుంచి నాకు ఈ బెనిఫిట్, నాకు ఇంత లోన్ ఇస్తే నాకు ఇంత ఇస్తా అని వసూలు చేసుకోవడం ఒక పద్ధతి ఉంటుంది. అంటే లబ్ధిదారుల దగ్గరనే డబ్బులు తీసుకొని లబ్ధిదారులకు మీకు మేలు చేస్తామని చెప్పి లబ్ధిదారుల దగ్గర లోన్, ఉదాహరణకు ఆ మధ్య ఏదో ఎంతవరకు నిజమో తెలియదు, దళిత బంధు ఉంది, మీకు 10 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తే మీకు 10 లక్షలు దళిత బంధు వస్తాను, లేదా 1 లక్ష బీసీకి సంబంధించినటువంటి బీసీ బంధు వచ్చింది, బీసీ బంధులో మాకు ఇంత ఇస్తే మీకు ఇంత వస్తుంది అని చెప్పి. గట్ల మాత్రం గొర్రెల కుర్మలకు సంబంధించిన ఈ దాంట్లో స్కీమ్లో మాత్రం అట్లాంటి స్కామ్ అనేది ఎక్కడ లేదు. ఎంపిక కానీ, కొనుగోలు కానీ, రవాణా కానీ ఎలాంటి స్కామ్ లేదు. కానీ స్కామ్ ఎక్కడ జరిగింది, అవకాశం ఎక్కడ జరిగిందంటే అది పసిగట్టే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఎక్కడ జరిగిందంటే మొదట్లో 1,20,000 స్కీమ్ ఉన్నప్పుడు 1,11,000కి 21 గొర్రె రాని పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు 10 గొర్రెలు 12 గొర్రెలు ఎన్ని ఇస్తే కానీ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. నేనైతే పైసలు కట్టినా, అప్పటికి 32,000 చిల్లర కట్టున్నాం. కాబట్టి 12 గొర్రెలు వచ్చినా సరే గొర్రెకు యావరేజ్గా గొర్రెకు 6,000 7,000తో మనకి 70,000 చేతికి వస్తున్నాయి. కాబట్టి నేను కట్టిన 30,000కి ఇంకో 50,000 వస్తున్నాయి, నాకు జాలితీ అనుకున్నాడు. అవి అందులో దళారులు ఎంటర్ అయ్యారు. దళారులు ఎంటర్ అయ్యి గొర్రెలను తీసుకుపోయారు. కానీ నేరుగా లబ్ధిదారుల నుంచి, స్కామ్లో లబ్ధిదారుల నుంచి కానీ కొనుగోలుదారుల నుంచి కానీ ఎక్కడ లబ్ధిదారుల నుంచి ₹1 పోలే. కానీ లబ్ధిదారులకు రావాల్సిన లాభం మాత్రం తగ్గింది. ఎట్లా తగ్గిందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు 1,70,000 స్కీమ్ మిత్రమా, 1,56,000 గొర్రెలని మనం బిల్ చేస్తాం మేడం, 1,56,000 అనికి టోకెన్ ఇస్తుంది. కానీ ఆ మాల్ ఇక్కడ వచ్చి అమ్ముకుంటే 1,20,000 1,30,000 కంటే ఎక్కువ లేదు. ఎందుకు అంటే మనం కొనుగోలుదారుల సంఖ్య పెరగడము, అక్కడ దళాలను ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన రైతు అక్కడ పోయి ఏ ఊర్లో ఉంటాడు ఎక్కడ ఉంటాడు. కాబట్టి అనివార్యంగా అక్కడ ఎంపిక చేసినటువంటి సెంటర్ల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ సెంటర్ల కాడ ఏం జరిగిందంటే అక్కడ రైతులకు కూడా ఇక్కడ ప్రభుత్వం నేరుగా పైసలు అక్కడి కలెక్టర్ ఖాతాలో వచ్చి వస్తుంది. కాబట్టి అక్కడ రైతులకు భయం ఏంటంటే మేము ఆ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో, తెలంగాణ ప్రభుత్వం మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, లేదా మేము కర్ణాటక వాళ్ళం, మేము మహారాష్ట్ర వాళ్ళం. కాబట్టి అక్కడ దళాలు అంటే ఏం చేశాడు, అక్కడ రైతులకు పైసలు ఇచ్చేవాళ్ళు. ఏ 10,000 తక్కువైనా సరే నగదు బేరం. చాలా చోట్ల ఏం చేస్తారంటే నగదు బేరం మంచిది అనుకుంటారు, ఉద్దర బేరం కంటే లాభం తక్కువ వచ్చినా సరే నగదు బేరం మంచిది అనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నగదు కొందరు ఇచ్చి లేదా జమానతు పడి కొందరు ఆ రైతుల అకౌంట్లకు బదులు వీళ్ళ అకౌంట్లు పెట్టుకొని, వీళ్ళనే రైతులకు చూపెట్టుకొని వీళ్ళ అకౌంట్లు పెట్టుకొని వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకొని రైతులకేమో అదే 1,20,000 1,30,000 1,40,000 ఇచ్చే పరిస్థితి. వీళ్ళు మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రం సేమ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన 1,70,000 స్కీమ్లో ఏదో 1,56,000 1,58,000 తీయాలనో అవి వీళ్ళ అకౌంట్లో పోయి. ఇలా మారే క్రమంలో ఏం జరిగిందంటే ఇప్పుడు అస్సలు స్కామ్ అనేది ఏంది, అసలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గొర్రెలు, అంటే రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతం మిత్రుడు, ఇది అర్బన్ ఏరియా. ఈ అర్బన్ ఏరియాలో గొర్రెలు కాసుకుంటే చాలా తక్కువ. మన మెదకు, కరీంనగర్, మహబూబ్నగర్ కంటే పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ స్కీమ్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు, వెంటనే మాకు 50,000 వస్తే చాలు, నేను కట్టిన 40కి ఇంకొక 60 వస్తే చాలు అని 1,10,000 వస్తే మాకు చాలని వీళ్ళు అనుకున్నారు. ఈ 1,10,000 మందం గొర్రెలకు సంబంధించి అక్కడ లోకల్ కొనుగోలుదారులు 1,20,000 మాకు ఇస్తే చాలని వాళ్ళు అనుకున్నారు. ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు మధ్యదళారులు, వీళ్ళు మిగతా అకౌంట్లు వీళ్ళ అకౌంట్లు పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళ అకౌంట్లు పెట్టుకున్నప్పుడు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఆ రైతులకు వీళ్ళు డబ్బులు ఇస్తారు. అక్కడ జరిగిన మోసం ఏం జరిగిందంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మొయినుద్దీన్ అనే ఎవరైతే ఉన్నారో ఒక అతను, ఆ మొయినుద్దీన్ అనే అతను తన అకౌంట్లో డబ్బులు వేపించుకొని తనకు సంబంధించిన వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసుకొని అక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కొట్టి పారిపోయిండు. ఇప్పుడు వాడు దుబాయ్లో ఉన్నాడు. దీని ద్వారా మాకు లాభం జరుగుతున్నప్పుడు దీన్ని నియంత్రించవచ్చు. కానీ ఎక్కడైతే ఎప్పుడైతే మేము ఈ గొర్రెలు మేము పెట్టే పైసలు మేము పెట్టిన 43,000కు మాకు 1,00,000 1,10,000 1,20,000 వస్తే చాలుతాయి అని రైతులే నేరుగా అనుకున్నప్పుడు మేము ఈ స్కీమ్ పెట్టి అదే రైతులకు మళ్ళీ బయట లేపించి జైలు ఉంచలేం కదా, అమ్ముకుంటున్న రైతులను. కానీ అధికారులకు సంబంధించి ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్న ఏదైతుందో మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, 100 రోజుల్లోగా గెలిచిన 100 రోజుల్లోగా నగదు బదిలీ చేస్తా అన్నాం. 100 రోజుల్లోగా 100 అయింది, 200 రోజులు కూడా నాకు తెలిసి ఇప్పుడు దాటి ఉంటుంది. మన ఎందుకంటే డిసెంబర్లో వచ్చినట్టుంది రిజల్ట్. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం. వీఆర్ ఇన్ జూన్ కూడా 7 తారీఖు అయిపోయింది దాదాపు, అంటే 13 ఇయర్ల. కాబట్టి 7 నెలలు 7 నెలలు 210 రోజులు, అంటే నువ్వు అన్న 100 రోజులు దాటింది 200 రోజులు కూడా దాటుతుంది. కాబట్టి ఏమంటున్నావు అంటే 2 లక్షల నగదు బదిలీ తప్పించుకోవడానికి 2 లక్షలు నేరుగా 7 లక్షల మందిలో 7,60,000 మందిలో 4 లక్షల మందికి ఇచ్చున్నాం. 82,000 మంది డీడీలు కట్టున్నారు, ఇంకో 3 లక్షల మంది దాకా డీడీలు కట్టకుంటున్నారు దాదాపు సుమారు అటు ఇటుగా. కాబట్టి ఈ 3 లక్షల మంది 82,000 మందిని ఎగ్గొట్టడానికి అట్లే కొత్త సభ్యత్వాలు ఈ సభ్యత్వం ఎన్నటిది 7,22,000 మంది అనే మెంబర్షిప్ ఎన్నటిది, ఇది 2016-17లో మేము చేసింది. 2017లో
మార్చి ఏప్రిల్లో చేసినటువంటి సభ్యత్వం. Okay. ఇవాళ ఏ రకంగా చూసినా అప్పుడు విశ్వాసం లేక చాలా మంది సభ్యులు అయితే సింగిల్ డే ఇచ్చినాం సభ్యత్వం, Okay. తర్వాత అందరూ వేసుకోవాలి. కానీ ఇవాళ ఇంకొక 15,000 మంది సభ్యత్వం అయ్యే అవకాశం ఉంది, ఇంకొక 3,000 సొసైటీలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సొసైటీలను పెంచరు, సభ్యత్వం పెంచుకోవడానికి అవకాశం ఇవ్వరు, రద్దయిన పాలక వర్గాలని మళ్ళీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. కానీ గతంలో జరిగినటువంటి ఒక లోపాన్ని చూపెట్టి మొత్తం స్కీమ్లో ఎత్తేసినటువంటి స్కామ్ చూపి, స్కామ్ను బూచిగా చూపి, భూతంగా చూపి మొత్తం స్కీమ్ను రద్దు చేసినటువంటి ఒక కుట్ర కొనసాగుతూ మొత్తం గొల్లకుర్మలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గొల్లకుర్మలకి అన్యాయం చేసినటువంటి ఒక ప్రాసెస్ కొనసాగుతుంది. ఒక గొర్రెల కాపర సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, స్కామ్లో ఎవరున్నా ఎంతటి వారైనా వదిలిపెట్టకండి, చేయండి, కానీ స్కామ్ను బూచిగా చూపెట్టి స్కీమ్ను ఆపకండి. ఖచ్చితంగా తగ్గిన ఇప్పటి వరకు లేని మెంబర్షిప్ మొత్తం మెంబర్షిప్కి సంబంధించి మీరు అదే కదా మొన్న మిత్రమా నగేష్, చిన్న మాట, మొన్న అధికార మార్పిడికి ఉపయోగపడే ఓట్లు 3,89,000. అంతకుముందు ఉన్నటువంటి సామాజిక వర్గాల వారిగా అనేక మంది ఏజెన్సీలు, మీలాంటి మీడియాకు సంబంధించినటువంటి చాలా ఏజెన్సీలు సర్వేలు చేసినాయి. ప్రధానంగా గొల్లకుర్మలు టీఆర్ఎస్ వైపు నిలబడరు కాబట్టి రెండవసారి గొల్లకుర్మలకు సంబంధించి అండగా నిలబడడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతోటి స్థానాలు గెలిచిందని కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. చాలా మంది నాయకులకు ఎక్కడెక్కడ గొల్లకుర్మల అండతోటి గవర్నమెంట్ వచ్చిందన్న. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రజలకు కావాల్సినంత సౌకర్యాలు సదుపాయాలలో నిర్లక్ష్యం వహించి, కారణాలు ఏమన్నా కానీ, అది కరోనా కారణమా, ఎఫ్ఆర్బిఎం కారణమా, ఏదన్నా కానీ కారణం ఏదైనా, కారకులు ఎవరైనా మమ్మల్ని నిర్లక్ష్యం చేసిరని భావించినటువంటి గొల్లకుర్మలు మీ వైపు నిలబడరు, కాంగ్రెస్ వైపు నిలబడరు. అది నేను చెప్తలేను, ది హిందూ అనే పత్రిక మనకు దేశంలో చాలా ప్రామినెంట్ పత్రిక. హిందూ పత్రికలనే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి సర్వేలో చెప్పింది 52% షెపర్డ్స్ కమ్యూనిటీ కాంగ్రెస్ వైపు నిలబడ్డది అన్నది. అంటే అంతకుముందు 70% ఇటువైపు నిలబడ్డం మేము, 50% అటువైపు, 52% అటువైపు మారినాం. అంటే ఇటువైపు నుంచి తగ్గి అటువైపు అయింది పరిస్థితి. పోవడం వల్ల నీ అధికారం వచ్చింది. కాబట్టి నీకు ఏమాత్రం సామాజిక బాధ్యత ఉన్నా, నీకు ఏమాత్రం సామాజిక గౌరవం ఉన్నా, లేదా గొల్లకుర్మ ఓట్ల నీకు ఏమాత్రం అది ఉన్నా, ఇప్పుడు అయినా ఇప్పటికైనా 200 రోజులు దాటింది, సభ్యత్వం లేని కొత్త సభ్యత్వాలు అందరికీ అవకాశం కల్పించి ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేసి, నచ్చిన పని వచ్చిన పని అన్నాడు ఆయన ఎన్నికల ముందు. గొర్రెలు ఎందుకు తెచ్చుకోవాలి, మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, వచ్చిన పని చేసుకోవచ్చు అన్నాడు. అట్టే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఊసేలేదు, నామకే వస్తే కూడా ప్రకటించట్లేదు. రేపు ప్రకటిస్తే కూడా ఏం చేస్తున్నారో వేచి చూద్దాం. కానీ ఆ మేరకు సరే ప్రకటించడానికి ఆహ్వానిస్తున్నాం. కానీ నామమాత్రం ప్రకటనలు వద్దు, పెదవులతోటి బుద్ధరింపులు వద్దు, పదవుల కోసం పదవులు ఇచ్చి ఏదో పెదవులు ముగించే ప్రయత్నం చేయకు. ఖచ్చితంగా యాదవులకు యాదవ్ కార్పొరేషన్, కుర్మలకి కుర్మ కార్పొరేషన్ ఎవరిది వాళ్ళకి ఏర్పాటు చేసి, ఎవరికి నచ్చినంత వాళ్ళకి, ఎవరు అడిగిన పద్ధతి ప్రకారం ఎవరో పోయి అడిగినట్టు తెలిసింది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయి, దానికి చైర్మన్ నియమించు, దానికి విధి విధానాలు ప్రకటించు, దానికి బడ్జెట్ కేటాయింపు చేయి. అట్లే ఈ స్కీమ్లో కూడా పశుపోషణ ఇప్పటికి కూడా పశుపోషణ ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ పశుపోషణ ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ మాంసాన్ని ఎగుమతి చేసుకునే కాకుండా దిగుమతి చేసుకునే కానీ ఉన్నాం. కాబట్టి 2 లక్షల నగదు బదిలీ చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని కొత్త సభ్యతలు చేయి. 3,89,000 ఓట్ల తేడాతోటి కదా అధికారం మొన్న చేయి దాటింది. మా 82,000 డీడీలు ప్లస్ 3 లక్షల మంది ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే కదా 3,82,000.